సింగరేణిలో భారీ కుంభకోణం జరిగిందంటూ ఆరోపిస్తున్న బీఆర్ఎస్ నేతలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఫిర్యాదు చేశారు. సింగరేణిపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని గవర్నర్ను కోరారు. అంతేకాదు సింగరేణితో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. సింగరేణికి సంబంధించిన 10 కోట్ల నిధులు పక్కదారి పట్టించాలంటూ మండిపడ్డారు. ఈ భారీ కుంభకోణం బయటపడిందన్న భయంతో కాంగ్రెస్ నేతలకు వణుకు పుట్టిందన్నారు కేటీఆర్. అవినీతి జరుగుతున్నదని ఆధారాలతో సహా మా శాసనసభ పక్ష ఉపనాయకులు మాజీ మంత్రి పెద్దలు హరీష్ రావు గారు పత్రికా సమావేశం పెట్టి ఆధారాలతో సహా బయటపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైంది. మీడియా కూడా మాకు సహకరించి ఈ కుంభకోణాన్ని పూర్తి స్థాయిలో బట్టబయలు చేసేసరికి పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. కేవలం మాట్లాడడమే కాదు, ఆధారాలతో సహా మరి ఈరోజు పూర్తి స్థాయిలో ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేసినాం. సీఎం అంటే తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కాదు, సీఎం అంటే కోల్ మాఫియాకి నాయకుడిగా ఇవాళ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి. ఇట్లాంటి ముఖ్యమైన గంభీరమైన సమస్య విషయంలో స్పందించాల్సిన ముఖ్యమంత్రి గారేమో అప్పుడప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నాడు సింగరేణితో, లేదా ఇవాళ విదేశాల్లో తిరుగుతూ ఏదో పాఠాలు నేర్చుకుంటున్నా అంటూ పోజులు కొడతా ఉన్నాడు. 10 కోట్ల రూపాయల సింగరేణి నిధులు, సింగరేణి సంస్థకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేసి మీరు ఫుట్బాల్ ఆటకి ఈ రాష్ట్ర ప్రజలతో మీరు ఎలాగో ఫుట్బాల్ ఆడుతున్నారు, కానీ సింగరేణి సంస్థతో కూడా ఫుట్బాల్ ఆడుతూ 10 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఈరోజు ఆ సంస్థకి తీరని అన్యాయం చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఓబీ టెండర్ల విషయంలో, ఓవర్ బర్డెన్ టెండర్ల విషయంలో గతంలో ఎన్నడూ లేని సైట్ విజిట్ సర్టిఫికేషన్, అంటే మీరు సైట్ మీదకి రావాలి, అక్కడికి వచ్చినట్టు సర్టిఫికేట్ తీసుకోవాలి అనే నిబంధన పారదర్శకతకు పాతర వేసి ఎందుకు పెట్టినారు? గతంలో ఎన్నడూ లేని విధంగా ఇది ఎందుకు పెట్టారంటే ఇంతవరకు సమాధానం లేదు. భారతదేశంలో ఎక్కడా ఏ కోల్ గనిలో లేని, ఏ బొగ్గు గనిలో లేని నిబంధన ఇక్కడనే ఎందుకు పెట్టినారు అంటే ఇంతవరకు సమాధానం రాదు. అన్నదమ్ములు దోచుకునే సరిపోవట్లేదంట రేవంత్ రెడ్డి గారికి. హిల్ట్ కుంభకోణం పేరు మీద హైదరాబాద్ లోని పారిశ్రామిక వాడల్లో భూములను కొల్లగొట్టడానికి 5 లక్షల కోట్ల విలువ చేసే 9,200 కోట్లు, 9,200 ఎకరాల భూమిని కొల్లగొట్టేదానికి ప్రయత్నం చేస్తే మా పార్టీ బయటికి తీసుకొచ్చింది. అన్నదమ్ముల దోపిడిని అడ్డుకున్నది. కానీ రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ముల దోపిడి సరిపోవట్లేదంట. ఇప్పుడు బావమరిది గారి కళ్ళల్లో ఆనందం కోసం సింగరేణిని ఆయనకు గుత్తకు రాసిచ్చిండు. తెలంగాణ కొంగు బంగారంగా భావించే సింగరేణిని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టపగలే కబిలిస్తా ఉన్నాడు. సార్, మీరైనా ఇన్వాల్వ్ కండి, మీరు కిషన్ రెడ్డి గారికి ఆదేశం ఇవ్వండి. సిబిఐకి ఇస్తారా, సిట్టింగ్ జడ్జికి ఇస్తారా, మీ ఇష్టం, ఎవరికి ఇస్తారో ఇవ్వండి. కానీ ప్రజాధనాన్ని కొల్లగొట్టే ఈ దుర్మార్గపు వ్యవస్థని, ఇటు సోలార్ పవర్ లో కుంభకోణం, అటు సింగరేణి ఓబీ గనుల్లో కుంభకోణం, దీన్ని అడ్డుకోండి, దీన్ని వెంటనే నివారించండి, ప్రజా సొమ్మును కాపాడండి అని చెప్పి కార్మిక లోకం తరపున, సింగరేణి కార్మిక సోదరుల తరపున వారికి విజ్ఞప్తి చేశాం. ఇవాళ ఒకరిద్దరు కాదు, మొత్తం క్యాబినెటే వాటాలు పంచుకునే క్రమంలో ఒకరితో పోటీ పడుతూ ఒకరు స్కాములు చేస్తున్నట్టుగా కనబడుతున్న విషయాన్ని కూడా గవర్నర్ గారికి వివరంగా చెప్పాం.